హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి అయితే డే 4. ఈరోజు వాటికి ఏం ఫీడ్ ఇవ్వాలి, వాటిని ఎలా కేర్ చేయాలి అనేది చూసుకుందాం. ఇవాళ అయితే మనం రాగులను అయితే ఫీడ్గా ఇవ్వాలి. సో రాగులను అయితే నిన్ననే నానబెట్టుకున్నాము ఈ ట్రేలో. ఇలా నానబెట్టుకొని ఇవ్వడం వల్ల వాటికి డైజెషన్ అనేది బాగా అవుతుంది. లేదంటే వాటికి డైజెషన్ సరిగ్గా అవ్వదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాటికి డైజెషన్ స్లో ఉంటుంది. సో ఇలా నానబెట్టుకొని ఇస్తే అవి కొంచెం మెత్తబడి వాటికి ఈజీగా డైజెషన్ అవుతాయి. సో రోజులాగానే ఫస్ట్ అయితే షెడ్ని క్లీన్ చేసుకున్నాం. అలాగే ఆ డ్రింకర్స్ని, ఫీడర్స్ని కూడా క్లీన్ చేసుకొని మనం ఫీడ్ అయితే ఇచ్చుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనకి హౌస్ ఫ్లై లార్వా అనేది ఇంకా జనరేట్ కాలేదు. అవి నిన్ననే హ్యాచ్ అయినట్టున్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను రాగులను అయితే ఇస్తున్నా పొద్దున. ఒకవేళ మీ దగ్గర హౌస్ ఫ్లై లార్వా జనరేట్ అయి ఉంటే మాత్రం మీరు మార్నింగ్ హౌస్ ఫ్లై లార్వా ఇవ్వండి. దాంతోపాటు కొన్ని రాగులను ఇవ్వండి. ఒక 1 అవర్ ఆగి హౌస్ ఫ్లై లార్వా ఇచ్చిన తర్వాత ఒక 1 అవర్ ఆగి కొన్ని రాగులను అయితే ఇవ్వండి. నా దగ్గర అయితే ఇప్పుడు హౌస్ ఫ్లై లార్వా లేదు కాబట్టి నేను రాగులనే ఇస్తున్నాను. మన ఈ ఫీడర్లో అయితే కొన్ని రాగులను వేసుకొని లోపల ఉన్న పిల్లలకైతే ఇవ్వాలి. ఆ పిల్లలకి రాగులు ఇచ్చిన తర్వాత ఇక బయట ఉన్న పెద్ద కోళ్ళకి వడ్లు అయితే ఇవ్వాలి. సో ఈ తల్లి కోడి అయితే నిన్నట్లాగానే అలా ఫీడ్ పెట్టిన కొద్ది అవి అయితే తన్ని పడేస్తుంది. సో అట్లా కాదని చెప్పి కొత్తగా ఏదైనా తయారు చేయాలని చెప్పి ఒకటి తయారు చేసిన, అది లాస్ట్లో చూపిస్తా ఏంటిదో అది. ఇప్పుడైతే దీనికి ఇలానే పెడుతున్నా. కానీ తింటాయి, కింద పడ్డా కూడా తింటాయి, కానీ సగం వేస్ట్ అయిపోతాయి. అట్లా అని చెప్పి ఇట్లా కాదని చెప్పి ఒక ఫీడర్ కింద పడేయకుండా ఒక ఫీడర్ని అయితే ఏర్పాటు చేసిన, అది చూపిస్తాను లాస్ట్లో మీకు. చూడండి, ఇప్పుడైతే వీటికి ఫీడ్ ఇచ్చేసి ఈ డోర్ పెట్టేసి ఆ పెద్ద కోళ్ళను అయితే బయటకు వదిలి వాటికి వడ్లు అయితే ఫీడ్ ఇవ్వాలి. ఈ వడ్లన్నీ కింద పడిపోయి ఉండే, సో అవి చేతికి అన్న కాడికి ఎత్తిన. ఈ కింది అన్నీ ఆ కోళ్ళు వదిలేస్తే వాటిని అవే తింటాయి. సో అట్లా అని చెప్పి ఫస్ట్ వాటికి వడ్లు వేయకుండా కోళ్ళని నార్మల్గా బయటకు వదిలితే అవి ఇవి తిన్నాక మళ్ళీ కొన్ని వడ్లు అయితే వేస్తా. ఆ కింద వడ్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వీటికైతే ఇంకిన్ని వడ్లు అయితే వేసినాయి ఇక్కడ, అవి కూడా తింటున్నాయి. మనకి హౌస్ ఫ్లై లార్వా అనేది చాలా రావాలంటే చాలా ఈగలు అనేటివి వాడాలి. సో ఎన్ని ఈగలు వస్తే అంత హౌస్ ఫ్లై లార్వా అనేది జనరేట్ అవుతుంది. సో నిన్న కొన్ని తక్కువనే ఉండే ఈగలు, కానీ ఇవాళ అయితే జర ఎక్కువనే వచ్చినాయి. ఇలా ఎన్ని ఈగలు వస్తే అన్ని హౌస్ ఫ్లై లార్వా అయితే మనకు వస్తుంది. సో స్టార్టింగ్ అవి రానికి టైం పడుతుంది, ఒక 2 days. వన్స్ ఒకసారి వచ్చినాయంటే ఇక అప్పటి నుంచి నెక్స్ట్ డే తెల్లారి వస్తూనే ఉంటాయి అవి కాక ఇంకొన్ని ఎక్కువ ఈగలు అయితే వస్తూనే ఉంటాయి. సో స్టార్టింగే ఇబ్బంది ఉంటుంది. ఒకసారి వచ్చినాయంటే ఇక మళ్ళీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఆ ఈగలు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ని అయితే చిన్నగా కట్ చేసి పెద్ద కోళ్ళకి ఇచ్చిన. ఇక చిన్న కోళ్ళకి అయితే జర సెన్సిటివ్ ఉంటాయి కదా, మెత్తగా ఇవ్వాలి. సో అట్లా అని చెప్పి ఒక టమాటాని అయితే చిన్నగా కట్ చేసి వాటికి ఇచ్చిన. సో ఇలా ఇవ్వడం వల్ల వాటికి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. సో అట్లా అని చెప్పి చిన్నగా కట్ చేసి ఇచ్చిన. సో వీడియో స్టార్టింగ్లో ఒకటి ఫీడర్ని ఏర్పాటు చేసిన అని చెప్పినా కదా, అదైతే చూపిస్తా. మన ఈవినింగ్ వచ్చేసి మనం సజ్జలు అయితే ఇచ్చుకోవాలి. మీరు హౌస్ ఫ్లై లార్వా మార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఈవినింగ్ ఉత్తి సజ్జలు ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను హౌస్ ఫ్లై లార్వా ఇవ్వలే కాబట్టి ఆ సజ్జల్లో ఒక ఎగ్ యోక్ని అయితే మిక్స్ చేసి వాటికైతే ఇచ్చిన, చూపిస్తా చూడండి. సో ఇదే ఆ సెటప్. ఒక పైపుని అయితే మధ్యలోకి కట్ చేసి దాన్ని అయితే ఇందులో ఇచ్చిన. సో మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. సో కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి దానికి ఇట్లా తన్నినా కూడా కింది ఇటు సైడ్ రాదు, అలాగే అందులో ఉన్న ఫుడ్ కూడా బయటికి రాదు. సో ఇలా అయితే తయారు చేసిన, చూసి అది బయటికి తన్నామని చూస్తుంది, కానీ అదైతే రాదు. మళ్ళీ ఇవి లాంగ్ ఉండే వరకు అన్ని పిల్లలకి ఈజీగా తిననీకి అయితే అవకాశం ఉంటుంది. ఒకటే దగ్గర గుంపు కాకుండా ఈ నుంచి ఆడి వరకు స్ప్లిట్ చేసి పెడితే అక్కడొకటి తింటుంది, అప్పుడు కొట్టుకోకుండా ఉంటుంది. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఎవరైనా కొత్త ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టండి.